ఇక్కడ రావణ్ విషయమైనా, తులసి చంద్ విషయమైనా వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు వ్యక్తీకరించడంలో తప్పు లేదు. కానీ నక్సలిజం తీవ్రవాదాన్ని సమర్థిస్తూ అవి తప్పు లేదు, అవి అణచివేతకి వ్యతిరేకమనే పదమే తప్పిక్కడ. సమాజంలో రాజ్యాంగబద్ధంగా ఎవరైనా చేయొచ్చు. కమ్యూనిస్టులైనా సరే తమ భావజాలాన్ని ప్రజలకి వ్యక్తపరిచి, ఇదిగో మేము ఇట్లాగా తిండి, బట్ట, వస్తిస్తే చాలనుకుంటున్నాం. మీరు ఎక్కువ సంపాదించుకోకూడదు అనుకుంటున్నాం. విద్యా, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలనుకుంటున్నాం. మీరందరూ కూడా జీవితకాలం చక్కగా తినటం, సుఖంగా ఎంజాయ్ చేయండి, కష్టపడండి. కష్టపడే ఓపిక లేని రోజున వృద్ధాశ్రమాలు ఇట్లాంటివి పెడతాం ప్రభుత్వం. రష్యాలో అట్లాగే చేసాం, చైనాలో అట్లాగే చేసాం. ఇలా చెప్పుకోవచ్చు. కాకపోతే పాపం అట్లా చేసినందుకు ఆ దేశాల్లో ప్రజలు తిరస్కరించారు కమ్యూనిజాన్ని. చివరికి అక్కడ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. మనం దాన్ని దాచేయచ్చు. మనకు తెలిసినంత వరకే మనం చెప్పచ్చు. అంతే తప్ప ఏది కాశ్మీర్లో ఏ అణచివేత జరగలేదు. రావణ్ చెప్పేది ఏంటి? కేవలం 100 మందే చచ్చిపోయారట కాశ్మీర్లో. మరి పాపం పండిట్లందరూ ఎందుకు పారిపోయారో తెలియదు. రావణ్కి చెప్పెళ్ళారేమో వాళ్ళందరూ, మేము 100 మందే చచ్చిపోయారు, కాకపోతే మేమందరం మాత్రం మాకు చిరాకేసి వెళ్ళిపోయామంతే అని చెప్పారేమో మరి ఆయనకి. అదే సందర్భంలో నక్సలిజంలో తప్పేమీ లేదు, నక్సలిజంతో దేశం ఏదో బాగుపడిపోయింది. గిరిజన ప్రాంతాలలో ఈ దాన్ని ఏమంటారు, మైనింగ్ ప్రారంభమైంది నక్సలైట్ల చేతుల్లో. సంపాదించుకుంది నక్సలైట్లు ఆడ దగ్గర. వాళ్ళ చేత మైనింగ్ చేయించి సంపాదించుకున్నారు. గంజాయి ఎప్పుడు పెరిగింది? నక్సలైట్లు వెళ్ళిపోయాక పెరిగిందా, నక్సలైట్లు ఉన్నప్పుడు పెరిగిందా? నక్సలైట్లు ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి రావట్లేదు కాబట్టి గంజాయి పంటని అక్కడ పండిపిచ్చి ఆ డబ్బులు సంపాదించుకుంది మావోయిస్టులు. అలాగే ఆ ప్రాంతాల పొలాలకు పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించుకుంది మావోయిస్టులు. కాశ్మీర్లో ప్రజల పొలాలు లాక్కుని ఆ ప్రజల చేతనే కూలీలుగా పనిచేయించి ఆదాయం సంపాదించింది ఉగ్రవాద సంస్థలైనటువంటి వాళ్ళు. ఇవి నిజాలు. ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఆ భావోద్వేగాలను పెట్టుబడిగా పెట్టి వాళ్ళ సంపదనే దోచుకుంటూ వాళ్ళనే రక్షిస్తున్నట్టు నాటకాలు ఆడిందే నక్సలిజం కావచ్చు, టెర్రరిజం కావచ్చు. రాజకీయ నాయకుడికి పనిష్మెంట్ ఉంటుంది ప్రజల నుంచి. రాజకీయ నాయకుడు తప్పు చేస్తే శిక్షించడానికి ఎన్నికలు ఉంటాయి, వీళ్ళని శిక్షించడానికి చట్ట వ్యవస్థలే ఉంటాయి. బట్ ఆ చట్ట రాజ్యాంగ వ్యవస్థలనే భయపెడుతూ సాగిపోయారు. ఇది వాస్తవం. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, ఏదైతే సిరాజ్ అనేటటువంటి వాడు ఆ మధ్యన ఉగ్రవాది దొరికాడు కదా, ఆ సిరాజ్ ఏది రాష్ట్రం అంతా పేలుడు సృష్టించాలనుకున్నాడు, వాడు చూసిన వీడియోస్ అన్నీ వీళ్ళిద్దరయ్యే. కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటిది సమాజానికి లాభం చేకూర్చకపోయినా పర్లేదు, కానీ ఉగ్రవాదంలో తప్పు లేదు, నక్సలిజం తప్పు లేదు అనేటటువంటి భావనని పెంచడం సమాజానికి కాదు, భవిష్యత్తు భారతానికి కూడా ప్రమాదం అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ.